ఇవాళ నాకు మెసెంజర్లో వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్లో దారుణంగా ఆత్మహత్య చేసుకున్న ఈ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీ అండ్ 2 చిల్డ్రన్ ముగ్గురు కలిసి గూడ్స్ కింద పడి సూసైడ్ చేసుకోవడం చాలా ఘోరమైన ఇన్సిడెంట్. అంటే చెప్పలేము. సూసైడ్స్ బాగా పెరిగిపోతున్నాయి, అనేకమైన ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎక్కడైనా దెబ్బ తగిలితే కనిపిస్తుంది, దానికి ఏం చేయాలి, ఇంట్లో మందు వేసుకోవడమా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడమా, ఏదో ఒకటి చేసి దాన్ని తగ్గించుకుంటాం. కానీ మానసిక సమస్యలు, మనసు లోపల ఏం బాధలు చేస్తుంది అనేవి అవి ఎవ్వరికీ కనిపించవు. స్ట్రెస్ అనేది సమస్త రోగాలకి మూలంగా మారిపోయింది. అలాగే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో స్ట్రెస్ అనేది ఎవ్రీవన్. నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని కూడా. సో నా దగ్గరికి వచ్చే 20-30 మంది ఆడపిల్లలు వస్తారు, యంగ్ లేడీస్, పెళ్ళైన పిల్లలు ఎక్కువ మంది, పెళ్ళైన విమెన్. సో వాళ్ళు ఎక్కువ మంది వచ్చేది వాళ్ళకి పీసీఓఎస్లు, పీసీఓడీలు, లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్, స్ట్రెస్, ఈ గొడవలన్నీ వాళ్ళకి వచ్చేది స్ట్రెస్ వలన. సో భయంకరమైన స్ట్రెస్, ఇంట బయట ఆడపిల్లలకి భయంకరమైన స్ట్రెస్. ఇల్లు చూసుకోవాలి, పిల్లలుంటే పిల్లల్ని చూసుకోవాలి, ఎంత చేసినా కానీ ఏదో ఒక తప్పు పట్టి ఏడిపించుకు తినే ఇన్లాస్ ఉంటారు, హస్బెండ్ కూడా ఈరోజు చాలా స్ట్రెస్కి మ్యాన్ అండ్ ఉమెన్ ఇద్దరు పడుతున్నారు. బీయింగ్ అ ఉమెన్, హ్యావింగ్ చిల్డ్రన్, పిల్లలు కనాల్సి రావటము, రెస్పాన్సిబిలిటీసు, కనకపోతే, పిల్లలు పుట్టకపోతే, పుట్టిన పిల్లలు బాగుండకపోతే, హెల్తీగా కనపడకపోతే, బాగా చదవకపోతే అన్నీ కూడా ఆ స్త్రీని అంటారు. సో అలాంటి పరిస్థితి నేను చాలా చూస్తున్నాను సాఫ్ట్వేర్ సెక్టర్లో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈవిడ ఒక టీమ్ లీడర్గా ఉండి, టీమ్ హెడ్గా ఉండి, ఫైనాన్షియల్గా వండర్ఫుల్గా ఉండి, అండ్ హస్బెండ్ కూడా దుబాయ్లో ఇక్కడ ఉండి సంపాదిస్తూ, పిల్లలు చక్కగా ఇంటర్మీడియట్కి వచ్చేసి ఇంత బాగా కనిపిస్తున్న కుటుంబం ఎందుకు చనిపోయారు అని 3-4 రోజులుగా వాళ్ళ మీద హృదయ విదారకంగా వాళ్ళ విజువల్స్ చూస్తుంటే మనసు చాలా సతమతమైపోయే పరిస్థితి. నాలాంటి వాళ్ళు ఇంకెక్కువ దాంతో మేము ఐడెంటిఫై అవుతాం. బికాజ్ నేను కూడా 2 పిల్లల్ని పెంచుకున్న తల్లిని కాబట్టి దానిలో ఉండే కష్ట నష్టాలు కానీ, ఒంటరిగా పెంచాల్సి వస్తే ప్రెషర్స్ కానీ, ఇవన్నీ నేను బాగా అనుభవించిన దాన్ని కాబట్టి ఇంకా దారుణంగా గుండె తప్పిస్తుంది అన్నమాట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా అభిప్రాయాలు, నేను చూస్తున్న పరిస్థితులు, నేను ఏమనుకుంటున్నాను అనే దాని గురించి నా ఉద్దేశాలు నేను చెప్తాను. అయితే నేను ఆ తల్లి 2 పిల్లల్ని ఇక్కడ మా దగ్గరే పటంచెరు దగ్గర ఎక్కడో పాప నారాయణలో చదువుతుందంటే, అబ్బాయి ఇంకెక్కడో చదువుతున్నాడు. వాళ్ళిద్దరిని పిక్ చేసుకొని, తల్లి ఎక్కడికి వెళ్తున్నావు, నీకు వెహికల్ రాలేదు కదా, క్యాబ్ రాలేదు కదా, సొంత కార్లో ఎందుకు వెళ్తున్నావు అంటే, ఆవిడ నాకు పని ఉందని వెళ్ళిపోయారు. సో పిల్లల్ని తీసుకొని ఆవిడ ఇద్దరిని పిక్ చేసుకొని కార్ పార్క్ చేసుకొని ఈ చల్లపల్లి నుంచి నెక్స్ట్ స్టేషన్ వరకు విపరీతంగా వీళ్ళు ఆ రైల్వే ట్రాక్ అమ్మట నడుస్తూ ఉన్నారు. అయితే కాసాబియాంకా అనే ఒక కథ ఉంటుంది. ఒక తండ్రి ఆర్డర్ని, ఒక షిప్ తగలబడిపోతుంటే ఫాదర్ ఇక్కడ నించోమన్నారు. నేవీ ఆఫీసర్, నేవీలో పనిచేసే ఏంటది అవి వార్షిప్స్లో, నేను వస్తాను, వచ్చే వరకు ఇక్కడే నించోమని చెప్పి ఫాదర్ కొడుక్కి చెప్పి వెళ్తే, వాళ్ళ నాన్న ఎక్కడ డెక్ మీద నించోమన్నాడు, నాన్న వచ్చే వరకు అక్కడే నించోవాలి, నాన్న చెప్పాడు కాబట్టి అని షిప్, వాళ్ళ నాన్న తగిలబడిపోయాడు. తర్వాత తండ్రి వస్తాడు, తండ్రి చెప్తేనే ఇక్కడ నుంచి నేను కదలాలి అని చెప్పి కొడుకు షిప్ తగిలపడిపోతుంటే కూడా అక్కడే నించొని చచ్చిపోతాడు. సో తండ్రి మాట వినడం గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. సో నాకు ఈ పిల్లలిద్దరిని చూస్తున్నప్పుడు ఈ తల్లి ఆ పిల్లలిద్దరిని పిలుచుకొని వచ్చి ఆ రైల్వే ట్రాక్ అమ్మట వాళ్ళతోటి మాట్లాడుకుంటూ, ఏదో చెప్పుకుంటూ, నడుస్తూ
ఆ బాబు తల్లిని అడుగుతూ ఏదో మాట్లాడుకుంటూ, పాప అస్సలు మాట్లాడకుండా తల్లి చేయబట్టుకొని, అసలు ఆవిడ పిల్లలకి మనం ఇలా చేసుకోవాలి, మనం ఇలా చచ్చిపోవాలని చెప్పిందా, ఊరికైనా అడుగుదాం పదండి అని చెప్పి తీసుకొచ్చిందా? ఆ పిల్లలు తల్లిని ఎంత గౌరవించే పిల్లలు, టీనేజ్ పిల్లలు అంటే అసలు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. అసలు ఆవిడ చెప్పిందా లేదా, ఆవిడ మాత్రమే చచ్చిపోవాలన్న ఆలోచన ఆవిడొక్కటే చేసి, ఆ గూడ్స్ వచ్చే టైంకి ఆ పిల్లల్ని ఆ ట్రైన్కి ఎదురుగా తీసుకెళ్ళి హగ్ చేసుకొని నిలబడి, పిల్లలకి తెలిసే లోపే చనిపోయారా, ఏమీ అర్థం కాని పరిస్థితి. కానీ ఆ పిల్లలిద్దరిని చూస్తుంటే తెలిసి తెలిసి చనిపోవడం అనేది ఎంత దారుణమైన విషయమో. ఎవరికైనా తెలియకుండా చనిపోవాలనుకుంటారు, కానీ తెలిసి తెలిసి ఎంత ఘోరమైన మరణానికి దానికి సిద్ధపడడం అంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు. అయితే నాకు ఇక్కడ అన్యాయంగా చనిపోయారు, ఘోరంగా చనిపోయారు, పిల్లలకి బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఈ మధ్య తల్లులు పిల్లల్ని చంపేయడం ఎక్కువైపోయింది, వాళ్ళు వేరే విషయాల కోసం చంపడం ఎక్కువైపోయింది. తాము కన్న బిడ్డల్ని 9-10 నెలలు మోసి కన్న బిడ్డల్ని వేరే రీజన్స్ కోసం చంపిపడేయడం కూడా ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు సూసైడ్ చేసుకుంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చంపేయడం అనేది, నా పిల్లల్ని మేమైతేనే బాగా చూసుకుంటాం, మేము లేనప్పుడు నన్నే చూసుకొని సొసైటీ నా పిల్లల్ని నేను చూసుకుంటుందని చంపేస్తున్నవి చాలా ఘోరంగా ఉన్నాయి. ఇలా చంపకూడదు. తల్లికి సూసైడల్ థాట్స్ ఉంటే, ఈవిడ ఎంత చదువుకున్న స్త్రీ, ఈవిడకి ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండి భర్త దగ్గరగా లేకపోవడం వల్ల, ఆవిడ ఏజ్ వల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. అవి అడ్రస్ చేయడానికి మనకి బోల్డ్ మంది సైకాలజిస్టులు, చదువులేని వాళ్ళు, పేదవాళ్ళు అంటే పాపం మెంటల్ హెల్త్ కోసం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేకపోతారు, ఖర్చు పెట్టుకోలేకపోతారు. కానీ ఈవిడ చక్కగా వెళ్ళుండొచ్చు. అలాగే తల్లి కారు ఎందుకు రాలేదు, నీ క్యాబ్ ఎందుకు రాలేదు, నువ్వు కారు ఎందుకు వేసుకెళ్తున్నావు అని అన్నారట. అని పెట్రోల్ దండగా అని అన్నారంట. అదొకటి వినపడింది నాకు. అంటే ఇంత బాగా సంపాదించుకునే వ్యక్తి ఒకరోజు క్యాబ్ లేకపోతే తన కారులో వెళ్తుంటే పెట్రోల్ దండగ కదా అనే మనుషులను చూస్తుంటే వీళ్ళేం మనుషులు బాబు అనిపిస్తుంది నాకు. సో మరి వీళ్ళు ఏమైనా స్టింజీ పీపులా, డబ్బు మనుషులా, వాళ్ళ అమ్మను ఎవరు ఆమెతోటి ఉంటున్నారో వాళ్ళు ఏమైనా డబ్బు మనుషులా, ఏమైనా ఆస్తుల విషయంలో హ్యారెస్ చేస్తున్నారా? ఈ భర్త అక్కడెక్కడో ఉండటం వలన వీళ్ళ ప్రాబ్లమ్స్ ఆయనకి తెలియకుండా పోయినాయా? ఎందుకంటే తల్లితోనే ఉంటుందట ఆమె. సో ఇవన్నీ నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆస్తులు, డబ్బులు, ఇండియాలో డబ్బుల కోసం ఎంతకన్నా తెగించే మనుషులు ఉంటారు, ఆస్తుల కోసం చంపేస్తారు. కూతురు అయినా కూడా ఆమె తల్లికి ప్రాబ్లం కావచ్చు, కూతుర్ని పెళ్లి చేసి అవతలకు పంపిన తర్వాత చాలామంది కూతుర్ని కూడా బయట దానిలాగే చూస్తారు. మరి ఏమన్నా గొడవలుండి వాటితో ఆమె తట్టుకోలేక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందా, లేదంటే నేను ఒకటే కోరుకుంటాను, పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు రకరకాల కారణాల చేత కొంతకాలం దూరంగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా దగ్గరే ఉండాలి. ఎంతో కొంత కలిసి ఉండడానికే పెళ్ళి. కానీ ఆయన ఒక చోట, ఆమె ఒక చోట, పిల్లలు ఒక చోట ఉండడం వల్ల మరి ఇంకా దీనికి పెళ్ళి అనేదానికి, కుటుంబం అనేదానికి అర్థం ఏముంది? సో ఈ లాంగ్ డిస్టెన్స్ ఇష్యూస్లో ఇండియాలో చాలామంది వేరే వేరే చోట్ల భార్యాభర్తలు విడిగా ఉండి పిల్లల కోసం బతుకుతూ ఉంటారు. చాలామంది దుబాయ్లు ఇంకొక చోటుకి కష్టజీవులు కూడా వెళ్ళేసి వాళ్ళ జీవితాలను ఎంతో కొంత బెటర్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని చోట్ల అది తప్పనిసరి పరిస్థితి అయితే మరి ఇలాంటి కుటుంబాల్లో ఐ డోంట్ నో, పిల్లలకి రేపు పొద్దున్న కల్పించాల్సిన ఫెసిలిటీస్ కోసమని ఆయన ఇల్లు అక్కడ కూర్చున్నాడా, ఈవిడేమో ఇక్కడ వర్క్ చేసుకుంటుందా, మళ్ళీ అక్కడ హస్బెండ్ లేకపోతే కూడా మళ్ళీ ఈ పిల్లలిద్దరూ కూడా ఆమె దగ్గర ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయినా కూడా ఆమె దగ్గర పెట్టుకొని ఆమె దగ్గర ఉండి మానిటర్ చేసుకుంటూ చదివించుకుంటే ఆ డిప్రెషన్ అనేది ఉండకపోయేదేమో. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎవరి దారిన వాళ్ళ స్టాండర్డ్గా ఉండడానికి అసలు పెళ్ళి అనేది, ఒక కుటుంబం అనే దానికి మరి ఇదేమీ అర్థమో నాకు అర్థం కాలేదు. ఇంత డిటాచ్డ్గా ఎందుకు ఉండాలి? పిల్లల్ని దగ్గరే పెట్టుకోవాలి. సిటీలో చదువుకోలేని వాళ్ళు ఊర్ల నుంచి హైదరాబాద్కి వస్తారు, ఇక్కడ హాస్టల్స్లో నాన్న తిప్పలు పడుతుంటారు. చాలా ఘోరమైన అట్మాస్ఫియర్స్ ఈ కాలేజెస్లో ఉంటాయి. విపరీతమైన స్ట్రెస్ పిల్లలకు కూడా ఉంటుంది. మరి మనం హైదరాబాద్లో ఇక్కడే ఉంటున్నప్పుడు పిల్లల్ని కూడా ఇక్కడే ఉండి డే స్కాలర్స్గా పంపించుకునే తల్లి, అంత అచీవ్ చేసిన తల్లి చదివించుకుని ఉండొచ్చు. అలాగే భర్త కూడా ఎంతకాలం మంచి వయసులో వాళ్ళు అతనొక్క చోట ఇతనొక్క చోట ఉండడం ఏ రకమైన అడ్వాన్స్మెంట్, ఏ రకమైన ఏమంటారు మోడర్న్ థింకింగ్ నాకు అర్థం కాదు. కానీ దట్ షుడెంట్ బి హౌ ఇట్ ఈస్.
అలా ఉండకూడదండి. భార్యాభర్తలు ఒక దగ్గర ఉండడానికే పెళ్లి చేసుకుంటారు, బిడ్డలు కూడా కలిసి ఉండడానికే. కానీ ఎంతసేపు భర్త వెళ్ళి ఆడ కూర్చుంటే దాట్స్ నాట్ రైట్ అట్ ఆల్. మేబీ మరి ఆవిడకి ఈ పెళ్లిలో ఏమన్నా అన్హ్యాపీనెస్ ఉందా? చాలామంది మెన్ వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ ఇంకో సంసారాలు పెట్టుకుంటారు. మరి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఏమన్నా డిస్ట్రెస్ ఉందా? ఇంట్లో ఏమన్నా చెప్పరాని ప్రాబ్లమ్స్ ఆవిడకి ఉన్నాయా? మొత్తానికి ఇది రైట్, బాగుంది బాగుంది బాగుంది, ఏ లోటు లేదు, ఏ సమస్యలు లేవు, చాలా అంటే డబ్బులుండి ఆస్తులుండి ఉద్యోగాలు ఉంటే అన్నీ బాగున్నట్టుగా మనం లెక్కేసుకుంటున్నాం అనమాట. అందరూ కూడా మీడియాలో చెప్పే వాళ్ళందరూ కూడా బాగున్నారు, వాళ్ళకి ఏ కష్టం లేదు. హౌ కెన్ యూ సే దాట్? వాళ్ళకి ఏ కష్టం లేదు, వాళ్ళు బాగున్నారని ఎలా చెప్తారండి? మెంటల్ ప్రాబ్లమ్స్ ఎంత ఘోరంగా ఉంటాయో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, మన స్టేటస్ వల్ల, మనం చదువుకున్న వాళ్ళం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం బయటకు ఎవరికి చెప్పుకోకూడదు, చెప్పుకుంటే లోకం అయిపోతాం. ఇవన్నిటి వలన అన్ని లోపలు దాచుకుని 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 దానిలో నుంచి వాళ్ళు బ్లాస్ట్ అయిపోయి దాన్ని అది మానసిక వేదన. ఆ వేదన మనకు కనపడదు. సో మనకు కనపడదు కాబట్టి బాగున్న వాళ్ళ సంగతి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏం తీపరము, బాగానే ఉన్నారు, ఉండలేక సస్తున్నారు, ఇవన్నీ మాట్లాడతాము. కానీ వాళ్ళకి కనిపిస్తున్నది ఎంత పెద్ద భూతంలాగా వాళ్ళకి. సో టు కంక్లూడ్ నేనేం చెప్తానంటే, ఇండియాలో మెంటల్ హెల్త్ అన్న దాని గురించి ఆలోచించరు. జనరల్గా మనం ఎప్పుడు ఏం మాట్లాడతామంటే, ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, తను అలా చేసుకుంటుంది అనుకోలేదు, వేల మంది లక్షల మంది బోల్డ్ మంది మన కళ్ళ ముందు చనిపోతూ కనిపిస్తున్నా కానీ అయ్యో ఇలా చేసుకుంటుంది అనుకోలేదు. ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. భర్త కొడుతున్నాడు, హింస పెడుతున్నాడు అని తల్లులకి ఫోన్లు చేసి చెప్తే కూడా ఉండమ్మా అక్కడే ఉండంటారు మన దేశంలో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. ఇంకా 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 పడుండు, సఫర్ అవ్వు, ఆగు 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 అంటారు. కానీ బిడ్డ చచ్చిపోతుందేమో తట్టుకోలేక అని తీసుకొచ్చే తల్లిదండ్రులు చాలా రేర్. సో ఆమె ఎలాగా చచ్చిపోతుంది నెక్స్ట్ డే. సో ఆ సిమ్టమ్స్ వాళ్ళు చూపిస్తున్న హింట్స్, వాళ్ళు ఇస్తున్న హింట్స్ అవన్నీ మనం చూసి కూడా చాలా ఇగ్నోర్ చేస్తాము. సో ఈ అమ్మాయి విషయంలో కూడా, ఈ విజయ అనే ఆవిడ, విజయారెడ్డి విషయంలో కూడా ఆవిడ ఏవో ఒకటి ఎగ్జిబిట్ చేసి ఉంటారు. అవి మరి ఆ తల్లి అని ఆవిడ పట్టించుకోలేదా, లేకపోతే ఆస్తి వ్యవహారాలు ఏమన్నా గట్టిగా ఉండడం వలన ఆవిడతోనే కూతురికి ప్రాబ్లం ఉందా ఏంటి అనేది మనకి గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు. వాట్ ఐ అడ్వైజ్ పీపుల్ ఏంటి అంటే, డల్గా ఉంటున్నా పిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ కంటిన్యూస్గా డల్గా కూర్చుంటున్నా, ఒక్కళ్ళే ఉంటున్నా, మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా, సరిగ్గా తినలేకపోతున్నా, టెన్షన్స్లో ఉన్నా కానీ కూర్చుని మాట్లాడుకోవడము, లోన్లీగా తీసుకొని వెళ్ళి ఒంటరిగా కూర్చుని మాట్లాడటము, వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడము, కొంచెం కౌన్సిలింగ్ లాంటి వాటికి తీసుకెళ్ళడము, వేరే ప్లేస్కి తీసుకెళ్ళడము, ఫినాన్షియల్ ఇష్యూస్ అవి లేకపోతే వేరే చోటుకి తీసుకెళ్ళి వాళ్ళకి డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇవ్వడము, స్ట్రెస్ ఫ్రీ చేయడం, ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే బిడ్డల్ని చంపటం, పిల్లల్ని కూడా చంపేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ అయిన పని కాదు. ఆవిడకంటే భూమి మీదకి వచ్చారు కానీ ఆవిడ వస్తువులు కాదు వాళ్ళు, మన టేబుల్ చైరు కాదు వాళ్ళు. వాళ్ళని నేనే తెచ్చాను, నేనే చంపేస్తా అనేది తల్లులు అలా అనుకోవడం మటుకు అస్సలు రైట్ కాదు. సో పిల్లల్ని చంపేసే ఉద్దేశాలు, వాళ్ళ నిండు జీవితాన్ని నాశనం చేసేలా హక్కు ఎవ్వరికీ లేవు, పేరెంట్స్ కూడా లేవు. పిల్లలు దే బిలాంగ్ టు ద వరల్డ్ అండ్ నాట్ టు అస్. మనం తీసుకొచ్చామని మన సొత్తు కాదు వాళ్ళు. సో ఎవరికైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ చూస్తే హెల్ప్ చేయండి, అలాగనే కౌన్సిల్ చేయండి, ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళి కౌన్సిలర్ చేత మాట్లాడించండి, సైకాలజిస్ట్ చేత మాట్లాడించండి. ఇలా ఉండాలి. కానీ వాళ్ళు చచ్చిపోయే వరకు లైట్ తీసుకొని తర్వాత అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు అనేసి సాడ్గా 4 రోజులు మాట్లాడుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. సో సాడ్నెస్ కాదు మనకు కావాల్సింది, వీ నీడ్ టు హెల్ప్, వీ షుడ్ బీ దేర్. అట్ ద సేమ్ టైం హస్బెండ్ ఎక్కడెక్కడో కూర్చోవడం అనేది ఎంత సంపాదన, పిల్లలకి ఏదో ఉద్ధరించాలని ఉంటే కూడా ఇలా మనుషులు భార్యాభర్తలు దూరంగా కూర్చోవడం వల్ల, పిల్లలు కూడా ఎక్కడో ఉండి ముగ్గురు అందరూ డిటాచ్డ్గా ఉండడం వల్ల చాలా డిస్ట్రెస్, బాధ పెరిగిపోతుంది. సో ఇలా మనం బాగా కలిగిన జీవితాన్ని కూడా ఇలా కష్టాల పాలు చేసుకోవడం ఎందుకు? భర్త కూడా భార్య దగ్గర ఉండకుండా, ఆవిడ 38 or 40 years అప్పుడు ఆవిడకి చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భర్త దగ్గర ఉండాలి. ఏం ఉపయోగం అండి? అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చోవడం ఏంటండి? పిల్లలు కూడా దగ్గర లేకుండా ఏ ఫ్యూచర్ కోసం మనం కష్టపడుతున్నామండి? ఫస్ట్ మనం ఈ మూమెంటు, ఈ సంతోషము, ఈ ఫ్యామిలీ టుగెదర్నెస్ని మనం అనుభవించకుండా ఏ ఫ్యూచర్ అండి అది? రేపు పిల్లలతో కూర్చొని, పిల్లలతో ఎంజాయ్ చేయకుండా, పిల్లలతో మాట్లాడుకోకుండా, భార్యాభర్తలు కబుర్లు చెప్పుకోకుండా దేంటండి ఆ ఫ్యూచర్ మనం బిల్డప్ చేసుకునేది? మన క్లోజ్నెస్ అనేది లేకుండా. ఇలాంటి ఫ్యామిలీస్లో
ఈ లోన్లీనెస్లు పెరిగిపోవచ్చు. ఆవిడ ఏదన్నా ఎవరికైనా ఒక పాఠం నేర్పించాలని చెప్పి ఏదో బాధలో ఆవిడ చనిపోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఘోరాలు రిపీట్ అవ్వకుండా మనం మన ఇళ్లలో చూసుకోవాలంటే మనం చాలా వరకు మన దగ్గర వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మాట్లాడుకోవాలి. ఇన్హిబిషన్స్ ఎక్కువ భారతదేశంలో. ఏది చెప్పినా కానీ ఎందుకు, ఏమనుకుంటారు, అలాగే జనాలు కూడా అవి తీసుకెళ్ళి వేరే ఎక్కడెక్కడో చెప్తూ ఉంటారు. సో ఆ బుద్ధులు మానుకొని మన వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేసుకోవడం, ఎక్కువగా మనసు విప్పి మాట్లాడుకోవడం, ఓపెన్గా మాట్లాడటం, అలాగే ఓపెన్గా మాట్లాడే వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కాకుండా, ఇవన్నీ కనుక మనం చేంజెస్ తెచ్చుకోగలిగితే ఇలాంటి దారుణాలు మళ్ళీ మనం చూడకుండా ఎంతో కొంత నివారించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.